స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రులతో చర్చల కోసం అమరవీరుల స్తూపం వద్దకైతే బయలుదేరారు బీఆర్ఎస్ నేతలు. అయితే మంత్రి జూపల్లితో చర్చ కోసం కూడా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కూడా ఎదురు చూస్తుంది మరో బృందం. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత గందరగోళం పరిస్థితి నెలకొంది. తీవ్ర ఉద్రిక్తత, హై టెన్షన్ అయితే క్రియేట్ అయింది. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గన్పర్ వద్దకు చర్చకైతే వెళ్లనివ్వట్లేదు. బీఆర్ఎస్ భవన్ వద్ద అయితే అడ్డుకున్నారు పోలీసులు. మనం మైనస్ స్క్రీన్ పై ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. భారీగా మోహరించారు పోలీసులు కూడా. అక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అయితే మంత్రులు లక్ష్మణ్, పొన్నం, అజారుద్దీన్ కి కాల్ చేశారు హరీష్ రావు. ఇక ఎంతసేపటికి కాల్ చేసినప్పుడు కూడా ముగ్గురు మంత్రులు కూడా ఫోన్ చేసినా కూడా ఎత్తడం లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేది హరీష్ రావు అయితే కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే మంత్రులు ఫోన్లు ఎత్తకపోవడంతో కాలినడకైనా వెళ్లాలి అని చెప్పేసి కూడా హరీష్ రావు గన్పర్ బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ఉద్రిక్తత, హై టెన్షన్ నెలకొనింది. పోలీసులు కూడా అక్కడ అడ్డుకోవడం జరిగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అక్కడ చాలా వరకు నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే హరీష్ రావును, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని ఉన్నారు పోలీసులు. చర్చకు రానివ్వకుండా పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు అని హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, పోలీసులు అడ్డుకోవడం జరిగింది హరీష్ రావును గన్పార్క్ కు వెళ్లనివ్వకుండా. మరి చర్చకు ఎందుకు పిలుస్తున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు? మమ్మల్ని చర్చకు వెళ్లనిస్తే అన్ని విషయాలు పారదర్శకంగా వెల్లడి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా మాట్లాడడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ చర్చల విషయంలో. ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, అలాగే ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గన్ పార్క్ వద్దకు చర్చలకు వెళ్లేందుకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే ఊహించని విధంగా తెలంగాణ భవన్ నుంచి బయటకు రాగానే పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ముందుకి అంటే గన్ పార్క్ వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆ కారు దిగి కాలి నడకన వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు కాలి నడకను కూడా వెళ్లనివ్వకుండా నేను అక్కడే అడ్డుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్ ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు అనేది చేయడం జరిగింది. ప్రస్తుతం అసమర్థ పాలనగా ప్రస్తుతం నడుస్తూ ఉంది. తమ తప్పులను ఎత్తి చూపించడానికి ప్రూఫ్లతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. గన్ పార్క్ కు వెళ్లేందుకు బయలుదేరిన తమను అన్యాయంగా అడ్డుకొని పోలీసుల ద్వారా ఈ ప్రభుత్వమే చర్చలకు రాకుండా తమ అసమర్థతను మరొకసారి నిరూపించుకుంటూ తోక ముడిచింది అంటూ కూడా ఇప్పుడు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతోంది. మరోవైపున గురుకులాలలో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. తాము వెళ్లేది చర్చలకు, ఇక్కడ పోరాటం చేయడానికి వెళ్ళట్లేదు, విధ్వంసం చేయడానికి వెళ్ళట్లేదు, ఎవరి మీద గొడవ దిగడానికి వెళ్ళట్లేదు. అక్కడ మంత్రులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్లతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు విసిరినటువంటి సవాళ్లను స్వీకరించడం జరిగింది. సో వాళ్ళు కూడా అనుకూలంగా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళతో చర్చించేందుకు ముందుకు వెళ్తున్న తమని అదే మంత్రులు పోలీసుల ద్వారా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎలాంటి గొడవలు, బేషజాలు కూడా వద్దు, కేవలం కూర్చుని మాట్లాడుకుందాము, చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు పోలీసులు భారీగా మోహరించి మనము ఆ దృశ్యాలు కూడా స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. భారీగా పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు కట్టడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. అయితే మొదటగా చెప్పేది ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వం మెయిన్ గా చెప్పేది ఏంటంటే అడ్డుకోవడం దేనికి, ఎందుకు అడ్డుకుంటున్నారు పోలీసులు? కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని మాత్రమే ప్రభుత్వం తప్పించుకుంటుంది అనేది కూడా విమర్శిస్తున్నారు హరీష్ రావు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఒకవైపున హరీష్ రావును ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్ ని తీర్చడం జరిగింది. అక్కడ ఏదైతే వాహనాలను తీసుకొచ్చి పోలీసు వెహికల్స్ ద్వారా అక్కడ తెలంగాణ భవన్ నుంచి అదుపులోకి తీసుకొని వేరొక ప్రాంతానికి తరలించేందుకు కూడా అక్కడ నుంచి లిఫ్ట్ చేసినటువంటి ఆ పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే హరీష్ రావు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, ఈ యొక్క చర్చలు అనేవి ఎవరు ఎటువంటి కార్యక్రమాలు మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు చేసి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్
రైట్, ఇక తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మనం ఐనోస్ స్క్రీన్ పై ఆ దృశ్యాలు, ఎక్స్క్లూజివ్ దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడ వ్యాన్ కూడా ఎక్కించడం అయితే చూస్తూ ఉన్నాం. అయితే పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధమంటూ కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. అలాగే రైట్ రత్నకుమార్, మనం చూస్తూ ఉన్నాం హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ఆయన కొంత పోలీసుల తీరుపై కూడా అసహనం వ్యక్తం చేశారు. మేము గొడవలు పడ్డానికి వెళ్ళలేదు, అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు, పోలీసులతో మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ గా చూసినట్లయితే హరీష్ రావుని, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితర బీఆర్ఎస్ నాయకులు, అలాగే గెల్లు శ్రీనివాస్ ఎవరైతే ఈ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, గురుకులాలలో 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామంటూ చర్చలకు సిద్ధమైనటువంటి నాయకులందరినీ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మంత్రులు ఒక విషయాన్ని తెలియజేశారు. అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ హరీష్ రావు కేటీఆర్ వస్తే తాము గన్ పార్క్ దగ్గర చర్చలకు సిద్ధంగా ఉన్నాము, చర్చిస్తాము అంటూ సవాల్ విసిరిన నేపథ్యంలోనే వాస్తవానికి హరీష్ రావు ఇక్కడ ముఖ్యమంత్రితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ గన్ పార్క్ దగ్గరకు వచ్చి అక్కడ చర్చలకు సిద్ధంగా ఉన్నాము, హరీష్ రావు కేటీఆర్ రావాలి అంటూ అన్నారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హరీష్ రావును తీసుకొని చర్చలకు వెళ్లడం జరుగుతుంది, హరీష్ రావు రావాలని తెలియజేసిన నేపథ్యంలో. కానీ ఊహించని విధంగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది తెలంగాణ భవన్ నుంచి బయటికి రాగానే. ఈ క్రమంలోనే హరీష్ రావు అటు మంత్రులకు ఫోన్ చేయడం జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కు కాల్ చేశారు, అజరుద్దీన్ కి కాల్ చేశారు, పొన్నం ప్రభాకర్ కు కాల్ చేశారు. బాంబే అదే విధంగా గుజరాత్ సీట్లకు కట్టబెట్టిండ్రు. మీరు గౌరవ హైకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చినా కూడా, ఎన్నో నిర్దేశాలు ఇచ్చినా కూడా వాటన్నిటి తుంగలో తొక్కి రాత్రిపూట దొంగతనంగా మొత్తం కూడా టెండర్లు విడిచిండ్రు. కేసీఆర్ గారి సమయంలో ఈ విధంగా జరగలేదు. కేసీఆర్ గారు 10,000 మంది తెలంగాణ బిడ్డలను కాంట్రాక్టర్లుగా తయారు చేసిండ్రు. ఈ సంపదను ప్రజాస్వామీకరించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పెట్టి దొడ్డిదారిన జీవో 17 తీసుకొచ్చి మొత్తం కూడా 1,000 కోట్ల రూపాయలు తిన్నారని మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆధారాలతో బయట పెట్టారు. మాకు తెలిసిన ఆధారాలను కూడా మేము తీసుకొచ్చి, నేను, కొప్పుల ఈశ్వర్ గారు, గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఈరోజు సోమాజిగూడలో మేము వెయిట్ చేస్తాము అని చెప్పి మేము వారం రోజుల క్రితమే చెప్పాము. ఈరోజు బహిరంగ చర్చకు పిలిచింది వాళ్ళే. ఒక 2 వారాల క్రితం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయనే బహిరంగ చర్చకు పిలిచారు, అజరుద్దీన్ గారు పిలిచారు, పొన్నం ప్రభాకర్ గారు పిలిచారు. అందుకొరకే అది స్వీకరించి మేము వారం రోజుల ముందరనే సోమాజిగూడకు వస్తామని చెప్పాము. నిన్న రాత్రి తొండి చేసి వాళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడకు రాము, హరీష్ రావు గారు వస్తేనే వస్తామంటే హరీష్ రావు గారు వచ్చారు. ఆయన సిద్దిపేట ప్రోగ్రామ్ బంద్ చేసుకొని వచ్చిన తర్వాత మేము సోమాజిగూడ కాదు, మీరు గన్ పార్క్ రమ్మన్నారు కదా, మేము గన్ పార్కే వస్తున్నామని చెప్తే ఇప్పుడు గన్ పార్క్ పోదామని బయలుదేరితే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన వైనాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజెప్పడం కోసం శాంతియుతంగా ఆధారాలతో సహా మేము పోతుంటే మమ్మల్ని పోనివ్వడం లేదు. మిస్టర్ జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్ కు వస్తా అన్నావు, 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తా అంటే అన్ని ఆధారాలతో మేము నీకు శాలువా కప్పి నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి జూపల్లి గారు మళ్ళా నువ్వు గన్ పార్క్ డ్రామా ఏంది? నిన్న నువ్వే సవాల్ వేసినావు 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తా అన్న జూపల్లి ఎందుకు తోకముచ్చారు? జూపల్లి గారు నువ్వు తెలంగాణ భవన్ కు రా, కేటీఆర్ గారు నీకోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ గారు ఈ సవాళ్ళకు సమాధానం చెప్పడానికి అన్ని రైట్గా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక వ్యాన్లు తీసుకెళ్లి తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. పోలీసుల తీర్పై ఆయన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కూడా చర్చకు సిద్ధమంటూ కూడా మాట్లాడడం జరిగింది. 3 మంత్రులే నన్ను రమ్మన్నారు, అయితే 3 మంత్రులకు కూడా ఫోన్ చేశాను అంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ అయితే జరిగింది. తోపులాటలో కింద పడిపోయారు హరీష్ రావు. గన్ పార్క్ వెళ్తున్న హరీష్ రావును కూడా పోలీసులు అడ్డుకుని వాహనంలో ఎక్కించి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే కారు దిగి ఆయన కూడా పాదయాత్రగా వెళ్లేందుకు హరీష్ రావు అయితే యత్నించడం జరిగింది. మేము గొడవలకు వెళ్లడం లేదు, కేవలం చర్చకు మాత్రమే వెళ్తూ ఉన్నామంటూ కూడా
రైట్గా హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీసుల తీర్పై కూడా హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మనం చూస్తూ ఉన్నాం పోలీసులు భారీగా మోహరించి అప్పటికే ముగ్గురు మంత్రులకు కూడా ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా ఎటువంటి రియాక్షన్ లేదు అంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. గన్ పార్క్ దగ్గర ఉన్నారు, తెలంగాణ భవన్ కు రండు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పోలీసుల తీర్పై కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎలా చూడాలంటారు? ప్రస్తుతం పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి అదుపులోకి తీసుకుని ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి అనేది కనిపించింది. ఎందుకంటే ముందు హరీష్ రావు అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చర్చలకు ఆహ్వానించారు, మంత్రులు సవాళ్లు విసరడం జరిగింది. వారం రోజుల క్రితమే తాము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చలకు అంటే గురుకులాలలో 2,000 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం అనేది జరిగిందని నిరూపించడం కోసం తాము ఆధారాలతో సహా సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే ప్రభుత్వం చర్చలకు రావాలి, దీని మీద చర్చిద్దాము అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు మా మంత్రులు కూడా సవాళ్లు విసురుతూ వీళ్ళు గన్ పార్క్ దగ్గర తాము సమావేశానికి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ సవాళ్లు విసిరిన నేపథ్యంలోనే తాము గన్ పార్క్ కు వెళ్దామని అనుకుంటున్నాము. అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన మాట్లాడుతూ మొదట ఫస్ట్ మేము ఏదైతే ప్రెస్ క్లబ్ లో సమావేశాన్ని చర్చలు చేద్దామని తెలియజేసినప్పుడు హరీష్ రావును తీసుకొని రావాలి, ఆయన వస్తేనే తాము చర్చిస్తామంటూ గన్ పార్క్ దగ్గరకు వస్తే హరీష్ రావు కేటీఆర్ వస్తే తాము మాట్లాడతాము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తే సిద్దిపేట కార్యక్రమంలో ఉన్నటువంటి హరీష్ రావును తీసుకొని తాము గన్ పార్క్ కు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాము. గన్ పార్క్ కు వెళ్తుంటే అదే మంత్రులు ఇప్పుడు పోలీసులను అడ్డు పెట్టుకొని తమను గన్ పార్క్ దగ్గరకు వెళ్లనీయకుండా అడ్డుకొని తాము ఏ రకమైనటువంటి అసమర్థ పరిపాలన చేస్తున్నారో, ఎలా తోక ముడిచారో అందరూ చూస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కుంభకోణానికి సంబంధించి మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో మరోవైపు హరీష్ రావు ఎప్పుడైతే పోలీసులు తెలంగాణ భవన్ కు బయటికి రాగానే అడ్డుకోవడం జరిగిందో, అడ్డుకున్న వెంటనే మంత్రులకు ఫోన్ చేసి ఇది ఎవరితోనూ విద్వేషాలకు పోకుండా గొడవలకు పోకుండా సామరస్యంగా చర్చిద్దాం అనుకున్న విషయం మీద మంత్రులు ఇలా పోలీసులను పెట్టి అడ్డు చెప్పడం అనేది, వాళ్ళతో అదుపులోకి తీసుకున్నటువంటి కార్యక్రమాలు చేయడం, అడ్డుగా నిలబడటం, పోలీసుల చేత అడ్డగించడం అనేది సరైనటువంటి వ్యవహారం కాదు. ఇది తోక ముడిచి ప్రభుత్వం మరొకసారి తమ అవినీతి పరిపాలనను ప్రూవ్ చేసుకుంటోంది అన్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే 11 గంటలకు తాము బీఆర్ఎస్ భవన్ దగ్గర చర్చకు వస్తామని తెలియజేసినటువంటి మంత్రి జూపల్లి ఉన్నారో, సో ఆయన తాను ఇప్పుడు గన్ పార్క్ దగ్గర చర్చిద్దామంటూ కూడా మరలా మాట మార్చి మాట్లాడుతున్నారు. అసలు జూపల్లి ఉదయం 11 గంటలకు వస్తే తాము శాలువాలతో పూలదండలతో సన్మానించి ఆయన కూర్చోబెట్టి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం పరిపాలన వ్యవహారం అనేది జరుగుతున్న తీరును తాము అతనితో కలిసి సామరస్యంగా మాట్లాడదామంటూ కూడా చాలా శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమాలను చర్చలు చేయాలంటూ ఆలోచన చేశాను. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడు ఉన్నట్టుండి జూపల్లి సైతం తెలంగాణ భవన్ కు వస్తున్నటువంటి వ్యక్తి గన్ పార్క్ దగ్గరకు అంటూ మాట మార్చడం జరిగింది. ఇలా ఈ రకంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఏ రకంగా ఉంది అనేది ఇది నిదర్శనంగా కనిపిస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అలాగే హరీష్ రావుని ఇతర మాజీ మంత్రులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. దీంతో తెలంగాణ భవన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ గుమికూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ నేతలని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని వాళ్ళని స్థానిక ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించిన నేపథ్యంలో మరోవైపు మాత్రం గన్ పార్క్ దగ్గర మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే ఎవరైతే గన్ పార్క్ వద్ద ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి కుంభకోణంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నారంటూ తెలియజేసినటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తోంది. మరి ఈ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే. ఇదలా ఉంటే జూపల్లి వస్తారని తెలియజేసినారు కాబట్టి రేవంత్ అటు ఆ కేటీఆర్ కు సంబంధించినటువంటి బృందం తెలంగాణ భవన్ లోనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్ రత్నకుమార్, మీరు అలాగే హోల్లో ఉండండి. తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ విషయానికి సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడానికి మనతో పాటు బొల్ల మల్లయ్య యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. నమస్కారం సార్ మల్లయ్య గారు. నమస్కారం అండి. అయితే గన్ పార్క్ వెళ్తున్న హరీష్ రావును కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అడ్డుకొని పోలీసులు కూడా అరెస్ట్ చేసి వాహనాలను కూడా తరించారు. అయితే ఆయన మేము గొడవలకు వెళ్ళట్లేదు